దాక్షిణ్యత్వము. సాక్షణ్యత్వము అంటే మనకి ఎలా ఉంటుంది అనంటే, ఎప్పుడైతే ఈ సచ్చిదానంద స్థితిలో నిర్మల శాంతి ప్రకాశానందంగా ఉన్న స్థితి అనేది మనకి ఉంటుంది. అలాంటి స్థితిలో ఆ హృదయము అనేది ఎలా స్పందిస్తుంది అంటే, వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలతో తాను సమస్తాన్ని దర్శిస్తూ, ఆ హృదయము ఎలా ఉంటుందంటే సమస్తాన్ని లోపల నుంచి దర్శిస్తుంది, బయట కాదు. బయట దేహాలతో అసలు పనే లేదు. ఏ దేహంతో అవసరం వచ్చినప్పుడు ఆ ఒక్కరో పని తప్ప, దేహాలతో మనకి స్వావలంబన అనేది ఎప్పటికీ రాదు. దేహాలు అనేవి నేను వాళ్ళతో ఇలా ఉన్నాను, వీళ్ళతో ఇలా ఉన్నాను అనేది లోపలిది మారటం వలన నువ్వు ఆ విధంగా ఆలోచిస్తున్నావు గాని, ఇంకా కొన్నాళ్ళు పోతే చూస్తావు, వదిలేస్తావు. ఎలా ఉంటుందంటే నీ నీ ఒక్క నువ్వెళ్ళి అక్కడికేదో చేయాలి, నువ్విలా ఉండాలి, నేనిలా ఉండాలి, నేను వాళ్ళని ప్రియంగా చూడాలి, నేను వాళ్ళతో అలా ఉండాలి, నా స్పందనలు ఇలా ఉండాలి, ఇంతకుముందు ఇలా ఉన్నాను. ఇవన్నీ కూడా మనము ముందు ముందు చెప్పుకోవడానికి. తర్వాత కాలంలో ఎలా ఉంటుంది అంటే, అవన్నీ చూసి ఊరుకుంటాం. ఏదైతే అవసరం అవుతుందో అంతవరకే పని చేస్తాము. మిగిలినవన్నీ గూడా ఆ వైపుకి కూడా దృష్టి పెట్టదు మనది. ఎందుకు అంటే స్వరూప స్థితిలో ఏకత్వంగా ఉంది. స్వస్వరూప స్థితిలో లోపలియన్నీ మనతో కలిసే ఉన్నాయి. మనం అనుకుంటాం వచ్చినోళ్ళని ఆనందంగా నవ్వుతాము, వదిలేస్తాము. రకరకాలుగా మాట్లాడాలా, వాళ్ళని ఎంటర్‌టైన్ చెయ్యాలా అని అనుకోము. వాళ్ళు రకరకాలైన అరిషడ్ వర్గాల యొక్క వీటితో, గుణాల యొక్క వీటితో రకరకాల మాటలు చెప్తున్నా మనకక్కడ కలత రాదు. ఎలా ఉంటుంది అంటే ఆనందంగానే ఉంటుందది. అది ఆనందంగానే ఉంటుంది. ఎలాంటి కలత లేకుండా ఆనందమయంగానే తనని తాను తెలుసుకున్న స్థితిలో ఆనందమయంగా ఉంటుందనమాట. సరే. ఇప్పుడు అలాంటి హృదయంగా ఉన్న వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వముతో సమస్తాన్ని దర్శిస్తూ ఎలా ఉంటుంది మీ అందరికీ చెప్పాను. ఎలా దర్శిస్తుంది అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకో. ఊరు చివరకెళ్ళి కొండ మీద ఎక్కి నుంచుంటే వాటన్నిటిని దర్శిస్తూ ఆనందమైన హృదయంగా వాళ్ళందరి హృదయాలలో చూసి వాళ్ళందరికీ ఏదో చేయాలి. వాళ్ళింటికెళ్ళాలి, వీళ్ళింటికెళ్ళాలి, వీళ్ళని పలకరించాలి. వాళ్ళని పలకరించాలి. వాళ్ళ ఇబ్బందులయ్యో తెలుసుకోవాలి అనేది అవసరం లేదు. అంటే ఆ ఊరి యొక్క అవగాహన తనకి వచ్చేసింది. అంటే ఆ చివరికెళ్ళి దాని మీద దృష్టి పెట్టినప్పుడు చివరికెళ్ళి దృష్టే పెట్టక్కర్లేదు. ఆ ఊరి ప్రయోజకత్వం కోసం నువ్వు ఏ ప్రెసిడెంట్ పదవి గాని సాధించినప్పుడు వారందరి యొక్క అవగాహనే నీ అవగాహన అవుతుంది. వాళ్ళందరి మీద కూడా నువ్వు కొండెక్కి దృష్టి పెడితే కళ్ళతోటి చూసినట్టు అవుతది. నీ హృదయ దృష్టి అనేది ఆ ఊరి మీద ఒక అవగాహన వస్తుంది గాబట్టి, నీ హృదయ దృష్టిలో ఆ అవగాహన అనేది వాళ్ళందరికీ ఏమేం కావాలి, ఆ ఊరికి ఏమేం కావాలి, ఏ విధంగా జేస్తే వాళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది అనే ఆలోచన అనేది మీ లోపల ఉంది. వాళ్ళందరినీ ఎవరిని సంప్రదించి మీకిది, మీకిది అని ఏమి అడిగే పని లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళతావు. అక్కడ ఆ హృదయాలన్నీ స్పందిస్తూ ఉంటాయి. అంటే అనేక మందికి ప్రయోజనాలు దొరుకుతూ ఉంటాయి నువ్వు జేసే పనుల వలన. అవన్నీ గూడా ఆనందమయంగా స్పందిస్తూ ఉంటయి. అవి నీ దగ్గరకొచ్చి చెప్పాల్సిన పని లేదు. నువ్వు వాళ్ళ దగ్గరకెళ్ళి వీటన్నిటి గురించి చెప్పాల్సిన పని లేదనమాట. ఇలా మన హృదయాల అనేక హృదయాల మీద దృష్టి సారించి, ఈ సమస్తము నుంచి తనని తాను దర్శించుకుంటూ, సమస్తములో కూడా ఎలా ఉంటుంది అంటే, సమస్తములో అన్ని పనులు తానే చేస్తూ ఉంటుంది. కానీ ఎలా ఉంది? ఇక్కడేమన్నా కదులుతుందా? ఏమీ కదలటం లేదు. కానీ ఎలా ఉంది? నిమిత్త మాత్రంగా ఉంది. పనులన్నీ ఎలా చేస్తుంది? మహాకారణం నుంచి ప్రభావవంతంగా అంటే అనేక స్వరూపాల సమాహారంగా ఉంది.
మనలో ఉన్న అనేక స్వరూపాలు మహాకారణంతో లయమయ్యే ఉన్నాయి. దాటి యొక్క ఆ స్వరూపాలనన్నిటి మీద గూడా నా ఆలోచన ప్రభావాన్ని నేను పెట్టినప్పుడు, నా ఆలోచన అనేది నేను వాటన్నిటిని లయంగానే ఉన్నా గాబట్టి, నా ప్రభావము నా ఆలోచనే వాటి ఆలోచన అవుతుంది. కాబట్టి ఆ స్వరూపాలన్నీ వాటి దేహాల మీద అవగాహన చేస్తాయి. కాబట్టి ఆ దేహాలన్నిటి యొక్క ఆలోచన గూడా ఏ ఆలోచన అవుతుంది? నా ఆలోచనే అవుతుంది. అంటే ఏమవుతుంది? ఈ ప్రభావాలు మహాకారణం నుంచి కారణము, కారణం నుంచి సూక్ష్మము, సూక్ష్మము నుంచి స్థూలానికి అవగాహన చేస్తాయి. అనేక కారణాలతో అనేక పనులు నేను చేస్తున్నాననుకోండి. కాబట్టి నేను అనేక కారణాలకి అనేకమైన ఆహ్, ఏమంటారు? హ్మ్. పదాలు పోతున్నాయి. వాళ్ళ పనులు వాళ్ళకి అప్పచెప్తూ ఉన్నానన్నమాట. ఒక కారణం పని ఇంకొక కారణానికి అప్పచెప్తే అదెలా చేస్తుంది? ఈ కారణంగా నేను ఈ స్వరూపాన్ని సృష్టించినప్పుడు ఆ కారణంగానే ఆ పని అలా విశ్వంలో ఎన్నో కారణాలుగా నేను అనేక పనుల కోసం అనేక కారణాలతో అనేక సూక్ష్మ దేహాలని ప్రభావితం చేస్తూ అనేక దేహాలని నడిపిస్తూ ఉన్నాను. ఎలా? మహాకారణం నుంచి నా స్పందన అనేది నిమిత్త మాత్రంగా జరుగుతూ ఉంటుంది. స్పందన, ప్రతిస్పందనల ద్వారా నేను ఈ సమస్తాన్ని కూడా నడిపిస్తూ ఎలా ఉంటుంది నా హృదయము? ప్రతి హృదయము నేనే. ఒక చీమ తన ఆహారం కోసం స్పందించిన, ఒక జంతువు తన దాహార్తి కోసం స్పందించిన, ఒక ఎన్నో దేహాలు దేనికోసం స్పందించిన వాటన్నిటి యొక్క అనేక ఆలోచనలతో ప్రతిస్పందనలు అనేవి నాదే అయ్యుంటాయి. నేనెలా చేస్తున్నాను ఇక్కడ? నా నేను అనేక కారణాలను సృష్టించుకున్నాను. అనేక దేవతా స్వరూపాలవ్వచ్చు, అనేక గురు స్వరూపాలవ్వచ్చు. దాని యొక్క స్పందన తీసుకోగానే నేనేం చేస్తున్నాను? ప్రతిస్పందనని ఏ కారణాలకి, దేనికి ఇవ్వాలో ఆ కారణాలకి అప్పజెప్తూ, ఆ కారణాల మీద దాని నుంచి వచ్చిన ప్రతిస్పందనాత్మకంగా ఆ కారణాల వైపు నేను దృష్టి బెట్టి ప్రతిస్పందిస్తున్నప్పుడు ఆ కారణము ఆ పనుల వైపు, ఆ సూక్ష్మాల వైపు దేహాల వైపు దృష్టి పెట్టి ఆ పని చేస్తుంది. అంటే ఈ మహాకారణంగా నేనెలా ఉన్నాను? అనేక కారణాలని నడిపిస్తూ ఉన్నాను. నా కాన్షియస్ ఎలా ఉంది? ఇప్పుడు నేనొక ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. ఫ్యాక్టరీలో పెట్టుకున్నప్పుడు 10 మంది మేనేజర్‌లను పెట్టుకున్నాను. 10 మంది మేనేజర్‌ల కింద ఇంకొక 10 ఒక్కొక్కళ్ళ కింద 10 మంది, 10 మంది వర్కర్స్ ఉన్నారు. వాళ్ళ కింద ఇంకొక 10 మంది, 10 మంది ఉన్నారు. ఇప్పుడు నేనేం జేస్తున్నాను, నా దగ్గర ఉన్న ఆ చివరికొచ్చే 100 మంది కింద గాకుండా, నా దగ్గర ఉన్న 10 మంది మేనేజర్స్‌ని 10 రకాల పనుల కోసం ఎలా పెట్టుకున్నానో, నేను ఆ మేనేజర్‌లకి నా ఆలోచన తెలియచేస్తూ వాళ్ళ మీద నా ప్రభావం ఉంటుంది. ఆ 10 మంది మేనేజర్‌లు వాళ్ళ కింద ఉన్న వాళ్ళతో ఎవరెవరికి ఏ పనులలో ఉన్నారో ఆ పనులు వాళ్ళకి అప్పచెప్తూ వాళ్ళ మీద కారణ ప్రభావం ఉంటుంది. వాళ్ళు వాళ్ళ కింద ఉన్నోళ్ళతో ఆ పనులు చేయిస్తూ, ఆ పనులు దేనికోసమైతే ఈ ఫ్యాక్టరీని నడిపిస్తూ చేస్తూ ఉన్నారో ఒక ప్రయోజకత్వంగా ఆ పని చేసే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికంటే పై ఆయన మహాకారణమైనప్పుడు తర్వాత అనేక కారణాల ద్వారా నేనేం జేస్తున్నాను? అనేకమైన సమస్తములో అనేకమైన విషయాలని నేను నడిపిస్తూ ఉన్నాను. అంటే ఇలా నా స్పందన అనేది డైరెక్ట్‌గా తీసుకునే అవగాహన అనేది సూక్ష్మ దేహాలకి కూడా లభ్యమవుతుంది. ఎలా లభ్యమవుతుంది? ఆ దేహాలు వాళ్ళలో ఉన్న సూక్ష్మ దేహాల వైపు దృష్టి పెట్టి వాటిని అవగాహన చేసుకొని సబ్జెక్ట్ వినండి. వాటిని అవగాహన చేసుకొని సూక్ష్మ దేహాలు ఈ కారణంగా వీళ్ళ మీద ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో ఉన్న ఆ చివరి 10 మందిలో 100 మందిలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క మేనేజర్ వాళ్ళ మీద పైన ఉన్న వాళ్ళ మీద
దృష్టి పెట్టి వాళ్ళేమేం పనులు చెప్తున్నారో వాళ్ళ అవగాహనగా ఆ పనులన్నీ చేస్తూ ఆ నాలెడ్జ్‌ని వాళ్ళు తీసుకుంటారు. ఆ నాలెడ్జ్‌తో వాళ్ళు ప్రమోషన్‌గా పై స్థాయికి వస్తారు. అక్కడ నుంచి ఆ నాలెడ్జ్ గూడా తీసుకొని కారణ స్థితికి వస్తారు. అక్కడ నుంచి కారణత్వంగా ఉన్న ఆ నాలెడ్జ్ గూడా తీసుకొని మహాకారణ స్థితికి వచ్చి అలాంటి నాలెడ్జ్‌గా వాళ్ళు గూడా ఇంకా ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టే పరిస్థితికి అంటే వాళ్ళ నాలెడ్జ్ ఆ సూక్ష్మమైన విషయాలనన్నిటిని పట్టుకున్న తర్వాత ఇక అక్కడ ఉండరు. వాళ్ళదాళ్ళు నడిపించుకోవటానికి ముందుకెళ్ళిపోతారు. అలాంటి విధి విధానంలో మనం ఏం చేస్తున్నాం? ఆ చివరి నుంచి మనం ఎదుగుతూ ఎక్కడికొస్తున్నాం? ఈ మహాకారణ స్థితిలో అవగాహనాత్మకంగా ఈ ఫ్యాక్టరీని గురించి పరిపూర్ణమైన అవగాహన ఎలా ఉందో, మనము ఆత్మస్థితి గురించిన పరిపూర్ణమైన అవగాహనలో ఉన్న స్థితికి మనమొచ్చామనమాట. కాబట్టి ఇలా ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ నడిచే విధి విధానంలో ఏది ఎక్కడ ఏం జరుగుతుంది అన్న ఆలోచన అనేది ఎవరి చేత ఏ పనులు మన కింద వాళ్ళు చేయిస్తున్నారు, ఎక్కడ ఏ పనులు జరుగుతున్నాయి అన్న ఆలోచన తనకెప్పటికప్పుడు చేరిపోతుంది. అలాగే సమస్తములో గూడా స్పందన, ప్రతిస్పందనాత్మకంగా, నిమిత్త మాత్రంగా నేను ఎలాంటి కదలికలు లేకుండా, నా ఆలోచన స్పందనలతో సమస్తాన్ని నడిపిస్తున్న కాన్షియస్‌లో నేనుంటాను. నేనెలా ఉన్నాను? నేను అనేది లేను. మనము నిద్రపోతూ ఉన్నప్పుడు, ఒక కలని దర్శిస్తున్నప్పుడు, మన కాన్షియస్ మాత్రమే దర్శిస్తుంది. నేనేమయ్యాను? నేను లేను. నేను దేహంగా నిద్రపోయాను. లేకుండా అయిపోయాను. నా మనసనేది గూడా అక్కడ లేదు. ఏదో అనేక రూపాలలో అక్కడ నాకు కనిపిస్తుంది. అనేక స్వరూపాలు ఆత్మ విన్యాసము జరుగుతుంది. వాటిని నా కాన్షియస్ నేను గమనిస్తూ ఉన్నాను. అదంతా నా ఆలోచనే. నా భావనే. కదా! మనలో వచ్చే కళ అనేది మన భావనే. అది మనం గ్రహించి ఉండొచ్చు, గ్రహించకపోయి ఉండొచ్చు. అలాగే ఇక్కడ మనమేం చేస్తున్నాము? సాక్షణీయత్వంగా నిలబడి మన కాన్షియస్ అనేది ఉంటుంది. ఈ దేహము అనేది దాని గురించిన నాలెడ్జ్ అనేది మనకి దాని గురించి వదిలివేస్తాము. దాని గురించి అది నిమిత్త మాత్రంగా ఉంటుంది. కాబట్టి చాలామంది దేహము అనేది గురించిన స్పందనలు చాలా తక్కువగా అయిపోతూ ఉంటాయి. ఆ సాక్షణీయత్వానికొచ్చేసరికి దేహాల మీద దృష్టి గూడా ఉండదు. వాళ్ళంతా గూడా స్వరూప స్థితిలోనే ఆ కాన్షియస్‌నెస్‌లో ఉంటూ ఉంటారనమాట. కాబట్టి మనం అప్పుడు ఎక్కడ ఏమైపోయాం? సాక్షణీయత్వంగా ఉన్నప్పుడు మనం కాన్షియస్ అయిపోయాం. ఏమయ్యాము? దేహము లేదు, స్వరూపము లేదు. అనేక స్వరూపాలలో ఉన్నది మనమే అనేది అర్థమవుతుంది. అక్కడ గమనిస్తుంది ఏంటి? ఇక్కడ నీ భావన విన్యాసమే అన్నిటిలో నడుస్తుంది. నీ యొక్క ఆలోచనే అనేక స్వరూపాల యొక్క స్పందనలు అయి ఉన్నాయి. అవన్నీ కూడా నీ ఆలోచన, నీ కాన్షియస్ అనేది వాటన్నిటిని గమనిస్తూ ఇదంతా నా నుంచే జరుగుతుంది అన్న అవగాహన వస్తుంది. అదే నీ దృష్టి, అదే నీ సాక్షణ్యత్వము. అదే ఏకత్వ స్థితి. ఇప్పుడు ఎలా ఉంది? అనేక స్వరూపాలలో ఉన్న సమాహారంగా ఉన్న ఆ ఆ కాన్షియస్‌ని దర్శిస్తూ ఉన్నావు నువ్వు. అంటే నీలో ఉన్న అనేక సూక్ష్మాల యొక్క సమాహారంగా ఉన్న ఏదైతే ఆ కాన్షియస్ అంటే ఏమంటారు? మనము జాగృతి, ఎరుక. అదే నీవై ఉన్నావు. ఈ దేహము గాదు, ఈ మనసు గాదు, ఇంకొకటేదో గాదు, ఇంకొకటి ఏదో గాదు. చివరికి ఆ ఎరుక అయి ఉన్నావు. ఎప్పుడైతే నిద్రబోతూ ఉన్నామో, ఆ ఎరుక గూడా పోతుంది. అది పరబ్రహ్మం అవుతుంది. ఎప్పుడైతే చైతన్యాత్మకంగా ఉంటుందో, గుణాత్మకమైన పనులు చేసే పరబ్రహ్మంగా ఉంటుంది. నిద్రబోయేటప్పుడు పనులు చేయని పరబ్రహ్మంగా ఉంటుంది. మనం ఒక్కళ్ళమే గాదు. సమస్తములో సమస్తాన్ని నడిపిస్తున్న ఎన్నో హృదయ స్వరూపాల సమాహారంగా ఈ సమస్తము నడిపించబడుతుంది. ఇక్కడ పరమాత్ముడు అంటే ఒకడు కాదు.
అనేక వేల కోట్ల మంది ఆ స్థాయిలో ఈ సమస్తాన్ని నడిపిస్తున్న వాళ్ళే పరమాత్ముడు అని అనబడతాడు. కాబట్టి ఇక్కడ ఒకళ్ళు, ఒక రూపము, ఒక దేహము అనేది కాదు. ఆ దేహాలలో ఉన్న ఆ కాన్షియస్‌నెస్ అనేది ఈ సమస్తాన్ని నడిపిస్తూ ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు తమకి వచ్చిన స్పందనలకి ప్రతిస్పందనాత్మకంగా వాళ్ళు ఎంతవరకు కాన్షియస్‌గా ఉన్నారో దాన్ని నడిపిస్తూ ఉంటారు. ఎవరైతే ఆ ఈశ్వరత్వ స్థితికి ఎదిగారో అంటే ఏకత్వంగా అనేక స్వరూపాల సమాహారంగా వాటి యొక్క స్పందనలకి ప్రతిస్పందనాత్మకంగా వాటిని నడిపించగలిగిన స్థితిలో ప్రయాణం చేసే వాళ్ళనే ఈశ్వరత్వ హృదయ స్థితి అంటారు. కాబట్టి చాలామంది నేను మొన్న ఆవిష్కరణ కళ్యాణికి రాశాను అని అనగానే పాపం చుట్టూ ఉన్న అనేకమైన ఇబ్బందులకి మాకు కూడా రాస్తే బాగుండు మేడంని అడిగితే ఏమనుకుంటుందో అని మీరందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ రాయవలసిన అవసరం లేని హృదయంగా ఇది నిలబడింది. అప్పుడు అది దాని తపన అంటే ఈ స్థాయికి ఎదగటానికి ఎంతో మందికి ఎన్నో చేయాలి అన్న తపనతో అలా రాసి నేను చేశాను. నాకు ఇది జరిగింది అన్న ఒక ఆనందముతో నేను అలా అలా నేర్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది అనంటే మీ థాట్ అనేది నాకు అందుతుంది. మీలో ఉన్న ఒక స్పందన అనేది ప్రతిస్పందనాత్మకంగా ఈ హృదయము అనేది స్పందిస్తుంది. దానికి అనుగుణమైన అనుగ్రహము అనేది మీ చుట్టూ నడిపించబడుతుంది. కాబట్టి మీరందరూ గూడా స్పెషల్‌గా ఈమె మాకు రాయదేమో, ఈమె రాస్తే జరుగుతుందేమో, అడిగితే ఏమనుకుంటుందో, మా చుట్టూ గూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అని మీరందరూ అనుకుంటూ ఉంటారు. అవన్నీ అవసరం లేని స్థితిలో మనమందరము గూడా సాగుతున్నాము. అక్కడ నుంచి దాటి వచ్చాము. ఇప్పుడు ఈ హృదయము అనేది మీ అందరి హృదయాల సమాహారంగానే ఉంది. మీ స్పందన ఏదై ఉంటుందో ఆ ప్రతిస్పందనాత్మకంగా ఇది అందుకుంటుంది. ఇది అంటే గురు పరంపరతో లయమైన ఈ హృదయము అనేది అందుకుంటుంది. ఆ స్పందనలకి ప్రతిస్పందనాత్మకమైన అనుగ్రహాలని అది ఇస్తుంది. ఇచ్చినప్పుడు కూడా మీ చుట్టూ ఉన్న మిమ్మల్ని ప్రతిఘటించే మీ భావనలు అనేది ఉంటాయి. వాటన్నిటిని గూడా ఈ అనుగ్రహం మీకు రావటానికి వాటన్నిటిని గూడా నిర్వీర్యం చేసుకుంటూ మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రభావము గురు పరంపర ప్రభావము అనేది చాలా త్వరగా వాటిని నిర్వీర్యం చేస్తూ ఉంటుంది కాబట్టి అనుగ్రహాలు అనేవి మీకు ఇంతకు ముందు కంటే త్వరగానే వస్తాయి. కాబట్టి స్పెషల్‌గా ఈమెను అడిగితేనే ఆవిష్కరణ రాస్తేనే మాకు కూడా రాస్తే బాగుండు అనేది అనుకోనక్కర్లా. మీరు భావన పెట్టండి చాలు. ఇలా జరగాలి. ఇలా ఈ బిడ్డకి ఇలా జరగాలి. లేదు మా బిడ్డకి ఇలాంటి ఉద్యోగం రావాలి. లేదు మా బిడ్డకి ఇలాంటి పెళ్లి జరగాలి. ఇలాంటి పెళ్లి అంటే మీరనుకుంటారు, మీరనుకున్న కోరికలతో ఉన్న పెళ్లి గాదు. భగవంతుడి యొక్క ఈ బిడ్డకి జీవితము బాగుండే స్థితిని నిర్ణయించి భగవంతుడి నిర్ణయం ప్రకారము ఒక మంచి ఆహ్ పెళ్లి ఈ బిడ్డకి జరగాలి అని కోరుకోవచ్చు. ఎందుకు అనంటే, మనకు తెలియదు నిర్ణయము అనేది మనకి అన్నీ తెలియదు. కానీ మనము భగవంతుడి మీద దృష్టి పెట్టినప్పుడు, విధిలో చాలా కఠినమైన పరిస్థితులున్న మన బిడ్డ చుట్టూ, అవి చాలా చిటికెలుగా తగ్గిపోయి, ఆ బిడ్డ జీవితము బాగుండే విధంగా మనకి అనుగ్రహాలు మన చుట్టూ గూడా అనుగ్రహాలు వస్తాయన్నమాట. అంటే గొడ్డలితో పోయేది గోటితో పక్కకి నెట్టగలిగిన అనుగ్రహాలు మనవవుతాయన్నమాట. కాబట్టి మనమందరము కూడా మీరే కాదు నేను కూడా నాకంటూ నా చుట్టూ జరగాల్సినవి కూడా ఉంటాయి. కానీ వాటి మీద దృష్టి పెడతాం. ఆ గురు పరంపర అనేది మన స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా వాటి మీద దృష్టి పెట్టి అవన్నీ గూడా మన చుట్టూ ఉన్న అనేకమైన అజ్ఞానపు పొరలని తొలగిస్తూ మనకు ఆ అనుగ్రహాలని తీసుకొస్తూ ఉంటుంది. అలాంటి హృదయాలతో మనం లయమయ్యి ఉన్నాము. ఇప్పుడు స్పెషల్‌గా ఇలా జరగాలి ఈమెకి, ఇలా జరగాలి అనంటే అది దాటి చాలా టైం అయిపోయింది మనం. అవన్నీ దాటి మనము
గొప్ప హృదయ స్థితిలో స్పందన ప్రతిస్పందనాత్మకమైన స్థితిగతులను నడిపించే హృదయాలుగా నిలబడుతున్నాం కాబట్టి అవి అవసరం లేదు అనేది నేను మీకు తెలియచేస్తున్నా. కాబట్టి ఇలా ఈ కాన్షియస్‌నెస్‌గా సమస్తాన్ని దర్శిస్తున్న నీవు ఎలా ఉన్నావు? వాటన్నిటితో లయమయ్యే ఉన్నావు. అంటే ఒక ఏకత్వంగా ఉన్నావు. నువ్వు విడిగా లేవు. నువ్వు వాటన్నిటి యొక్క సమాహారమే నీవుగా అయ్యున్నావు గాబట్టి దానినే అద్వైతము, వన్నెస్ అని కూడా అంటారు. కాబట్టి మనము ఎప్పుడైతే స్వస్వరూప అవగాహన వస్తుందో అక్కడే మనకి అద్వైత స్థితి అనేది అవగాహన అవుతుంది. ఇలాంటి అనేక స్వరూపాల యొక్క స్పందన ప్రతిస్పందనాత్మకంగా ఉన్న ప్రియత్వ హృదయం ఓన్లీ ప్రియత్వంగా స్పందిస్తూ వాటన్నిటి యొక్క ఆనందమైన ప్రియత్వ హృదయమే ఈశ్వరత్వ హృదయము. దానినే విశిష్ట అద్వైతము అని కూడా అంటారు. అదే ఈశ్వరత్వ హృదయము. అంటే అది ఆ స్థాయికి ఎదిగినప్పుడు అది ఆ స్పందనలు అనేది నిత్యము గూడా అది ప్రియత్వమైన స్పందనలనే కలిగి ఉంటాయి. చుట్టూ ఎలాంటి ఒడిదుడుకులు ఏమి వచ్చినా వాటన్నిటి యొక్క స్పందనలు ఎలా ఉంటాయంటే నిరంతరము గూడా ప్రియత్వమైన స్పందనలతోనే అది స్పందిస్తూ ఉంటుంది. తనని తిట్టినా, తోలనాడినా తోలనాడింది తానే. తానేం వేరు గాదు. తనలోదే. తన యొక్క అవగాహనే ఆ తోలనాడుతుంది. ఎందుకంటే పరిపూర్ణమైన అవగాహన లేవు గాబట్టి, తను తూలనాడుతుంది అనేది అర్థమవుతుందనమాట. కాబట్టి ఇలా మనము సాక్షణ్యత్వాన్ని గూడా చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు